వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సంతోషి. నేచురల్ స్టార్ నారి నిర్మించిన కోర్ట్ సినిమా ద్వారా శ్రీదేవి హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ ప్రియదర్శ్, సాయి కుమార్, హర్ష రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రలో నటించి మెప్పించారు. టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో శ్రీదేవికి యూత్ లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. తన నటన, అందంతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ భామ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే ఓ తమిళ చిత్రానికి శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. రేగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా కేజీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నేను హీరోయిన్ అవ్వడం కోసమే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడే కెరియర్ మొదలు పెట్టాను, కానీ నా వయసుకు తగ్గ పాత్రలు రావడం లేదు. ప్రస్తుతం నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. లవ్ స్టోరీ కథల్లో నటించాలని దర్శక నిర్మాతలు అడుగుతున్నారు. 2 తెలుగు హీరోల సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చాయి, కానీ నాకు ఇప్పుడే రొమాంటిక్ సీన్స్ ఉన్న చిత్రాలు చేయాలని లేదు. నేను ఇంకా చిన్నపిల్లనే. యాక్టింగ్ మీద పట్టు వచ్చాక అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. అప్పటి వరకు నా వయసుకు తగ్గ పాత్రలే చేస్తాను. మంచి క్యారెక్టర్స్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.